చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థినుల కథనం ప్రకారం అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ పాఠశాలలో సూరెడ్డి కనకారావు ఒప్పంద ప్రాతిపదికన కెమిస్ట్రీ అధ్యాపకుడుగా పనిచేస్తున్నాడు. పాఠాలు బోధించేటప్పుడు బల్లపై తన పక్కన కూర్చోవాలని చెప్పడంతో పాటు తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ముగ్గురు విద్యార్థినులు చెబుతున్నారు. మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఇంట్లో ఈ విషయం చెప్పడంతో గాజువాక నుంచి విద్యార్థినుల సోదరులు, స్నేహితులు కళాశాలకు వచ్చి కనకారావును చితకబాదారు. మహిళా అధ్యాపకులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిపైన దురుసుగా ప్రవర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకొని గాయపడిన అధ్యాపకుడిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దాడి చేసిన యువకులను, అధ్యాపకుడిని అదుపులోకి తీసుకున్నారు. బస్సులో వస్తున్నప్పుడు ఆయన ప్రవర్తన అసభ్యకరంగా ఉంటుందని విద్యార్థినులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా తనను తీవ్రంగా కొట్టారని కనకారావు సైతం ఫిర్యాదు చేశారు. ఘటనపై ఫిర్యాదు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఏం రోగం రా నీకు? మంచిగా హాయిగా లెక్చరరు, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, సంబరంగా పిల్లలను నీ పిల్లల లెక్క చూసుకుంటూ ఉండొచ్చు కదా, పాఠాలు చెప్పుకుంటూ. ఇదేం రోగం నీకు?